హలో యువర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏందో చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా, ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసిన మైక్ అన్నమాట. ఈ మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ చా పందుల వీడియోలు తీయడానికి వెళ్ళినప్పుడు వాయిస్ సరిగా రాకపోవడం, బ్లర్ రావడం, క్లియర్ గా వినపడకపోవడం అనేది చాలా రేర్ గా సమస్యలు ఎదురవుతున్నాయి. సో అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను కొత్తగా ఓ మైక్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వాడే మైక్. సో నేను కూడా అది చూసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఆన్లైన్ లో చూస్తే చాలా తక్కువ రేటే ఉంది, మీరు కూడా తీసుకోండి. ఇది చాలా మందికి సజెస్ట్ చేస్తున్నా. సో నేను మొత్తానికి అయితే దాన్ని అన్బాక్స్ చేసేసా. దాన్ని చూడండి ఎట్లుందో. ఇంటర్ఫేస్ అయితే ఇట్లుంటది. సో మైక్ ఇట్లుంటది అన్నమాట. దాని ఇంటర్ఫేస్ అట్లుంటది. ఈ మిగతాది ఇట్లా ఎంఆర్పి రేట్ కానీ అవి కానీ మొత్తము ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటది అన్నమాట. సో ఇంకెందుకు మరి లేటు, ఇదైతే ముందుగా అయితే ఇన్స్ట్రక్షన్ చదువుకున్నాం కదా, చదువుకున్న తర్వాత వాటిని చూడాలి ఎట్లుంటది అనేది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి రేట్ ఉంటది అన్నమాట. దాని క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఉంది. సో అట్లా ఉన్నది అనమాట. దానికి రేట్ ఎంత ఉన్నదంటే అసలు ఆఫ్లైన్ లో ఎంత ఉందంటే 5,000 ఉంది. అసలు ఈ మైక్ ఇంత చిన్న మైక్ 5,000 ఏందని నేను షాక్ అయినా. సో మనకైతే ఫ్లిప్కార్ట్ లో చాలా తక్కువ ధరకే దొరికేసింది అనమాట. 335 ఏమో ఉంది మనకైతే అంత తక్కువకి వచ్చేసింది. సో దీంట్లో మాత్రం ఇంత రేట్ ఏందని నేను ఆశ్చర్యపోయినా. అంటే బయట మాత్రం కొనుక్కోలేము, ఆన్లైన్ లో చేసుకోండి. మొత్తానికైతే మనం దాన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దాన్ని బయటికి తీసి చూద్దాం అసలు ఏముందో, దాంట్లో లోపల ఏముందో చూద్దాం అన్నట్టు నేను తీయబోతున్నాను. సరే, ఒకే విధంగా అయితే ఇగో తీసాను. తీసిన తర్వాత ఇట్లా మనకు రైట్ గుర్తుంది అనమాట. మీరు మంచిది ఎంచుకున్నారనే ఉద్దేశంతో అది అలా పెట్టారు. అది అట్లుంది కదా, ఇది ఇది ఇట్లా వేలు ముద్ర పెట్టేశారు కదా. సో ఇది అన్నమాట. మొత్తానికి నేను ఏం మాట్లాడలేదు అనుకోకండి, నేను మ్యూట్ లో పెట్టినాను. అది మాట్లాడడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది బయట ఎదురుగా, నేను బయట తీస్తున్నాను. సో మనకు చాలా కొత్త అన్నమాట ఇట్లా అన్బాక్సింగ్ చేయడము. ఇంకోసారి మంచి రీచ్ వస్తే మంచి మంచి వీడియోలు తీద్దామని చూస్తున్నాను ఇప్పుడు, అన్బాక్సింగ్ వీడియోలు. సో మొత్తానికి అయితే మన ఈ మైక్స్ ని మన ఫోన్ కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి. సో నేనైతే వాటిని అయితే చూస్తున్నాను, ఇది ఎట్లా చేస్తారా బాబు అని. నాకు కూడా కొంచెం కొత్తే. సో అవి చాలా ఉన్నాయి. అయితే నేను దాని ఇన్స్ట్రక్షన్ చదివింది ఏంటంటే, మన ఐఫోన్ కు వాడే కేబుల్ ఇచ్చిండు, నెక్స్ట్ నా ఆండ్రాయిడ్ ఫోన్ కు వాడే కేబుల్ ఇచ్చిండు. సో రెండు కేబుల్ ఇచ్చేసరికి నేను అరే ఈ కేబుల్ ఎటు పెట్టాలి, ఈ కేబుల్ ఎటు పెట్టాలి అని నేను ఫస్ట్ లో చూసినప్పుడు ఆశ్చర్యపోయినా వాటిని చూస్తే. తర్వాత మళ్ళీ ఇంతసేపు ఇన్స్ట్రక్షన్ చదివినా కదా, అవి చూసి ఇది ఇట్లనా ఇది ఇట్లనా అనుకుని ఒక ఎస్టిమేషన్ కి అయితే వచ్చేసాను అనమాట. ఓకేనా. ఇదైతే ఇక్కడ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ లో వచ్చేసి అవి ఏమంటారు వాటికి ఎట్లా వాడాలి, ఫోన్ కి ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది ఆ పేపర్ లో రాసి అనమాట. సో మనం కొద్దిగా ఇంగ్లీష్ వచ్చి రానట్టుగా మనం చూసుకుందాము. సో ఆ విధంగా అయితే నేను వాటిని ఏం రాసిరని చూస్తున్నాను. చూసిన తర్వాత దాన్ని క్లియర్ గా చేద్దామని ఒక రకంగా ఫిక్స్ అయిపోయినా. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఉంది, అది ఉన్న ఎన్ని లాంగ్వేజ్ లో అన్ని లాంగ్వేజ్ లో ఉంది. సో దాన్ని మీరు క్లియర్ గా చదువుకుంటే మీకు మంచిగా ఉంటది అనమాట. దాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. చూడండి, మైక్ మాత్రం కంప్లీట్ గా రేర్ గా మస్త్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా, వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను చేసే దాంట్లో ఇప్పుడు నేను చేసేది కూడా ఆ మైక్ తోటే. సో అట్లా ఉంటది అన్నమాట క్లియరెన్స్. ఇప్పుడైతే మొత్తానికి అయితే అది ఇన్స్ట్రక్షన్ చదువుతూ ఉన్నా, అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత దాన్ని అసలు ఎట్లా యూజ్ చేయాలి ఏంది అని చూద్దాం. సో నేను అది చదువుకుంటూ దాని ఫోన్ అయితే నేను ఇంకో వేరే ఫోన్ కనెక్ట్ చేద్దామని నేను చూస్తున్నా. సో దానికైతే ట్రై చేస్తున్నా. ఏదైతే ఆ ఫోన్ ఉంది, ఆ ఫోన్ లో ఎట్లా పెట్టాలని నేను అసలు ఆశ్చర్యపోతున్నా. నాకు తెలియట్లేదు దాన్ని ఎట్లా పెట్టాలని. సో ఇంకోసారి అయితే చూసిన తర్వాత ఇప్పుడు అది చూసారా, అది ఐఫోన్ కనెక్ట్ చేసేది, నేనేమో ఆండ్రాయిడ్ ఫోన్ చేస్తున్నా. సో నేను ఏంద్రా నాయన ఇది తికమగా ఉందని అనుకున్నా. సో దాన్ని అయితే పక్కకు పడేసిన తర్వాత ఇప్పుడు మైక్ అయితే చూస్తున్నాం. మైక్ ను కూడా చూస్తున్నాను చూడండి, మీకు కూడా చూపిస్తా. అది మైక్ అన్నమాట. చిన్నగా ఉన్నది ఆఫ్లైన్ లో 5,000 ఏంద్రా బాబు అనుకున్నా. సో ఇలా చూస్తే చాలా చిన్నగానే ఉంది కాబట్టి ఇది ఓకే, పర్లేదు, తీసుకోవచ్చు అని నేను అనుకున్నా. సో అప్పుడప్పుడు ఇట్లా మా అమ్మ వచ్చి చూసిపోతా ఉంటది, మీరే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఏం చేస్తుంది వీడు అన్నట్టు చూస్తూ ఉంది. అయితే పోయే పక్కకి అంటే పోతలేదు అసలే. ఒక్కసారి కసిరిచ్చి పెట్టిన పోయింది. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఇది మనం అసలు వీడియో చూద్దాం. ఏం చేస్తున్నావు రా అని వచ్చి మళ్ళీ అడిగింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పిన, అస్సలే పోతలేదు, నవ్వుతా ఉంది. సో మనకి ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్లా వచ్చిపోతున్నారు. వీడియోలో చాలా మంది గెస్ట్లు వచ్చిపోతా ఉంటారు అనమాట, మీరేం టెన్షన్ పడకండి.
ఓకే, నెక్స్ట్ అయితే ఇదైతే చూద్దాము. ఇప్పుడు నేనైతే ఫోన్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇగో ఇక్కడ పెడుతున్నాను చూడండి, అది కనెక్టెడ్ అట్లా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే మన ఫోన్ కి అట్లా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకా వచ్చింది ఏంటంటే, మనం మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్లకు వచ్చేసి ఓపెన్ కెమెరా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఉంటేనే ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కనెక్ట్ చేసుకుంటే మంచి క్లియర్ గా వినబడుతుంది అనమాట. సో అందులోనే వీడియోస్ తీయండి, చాలా బాగుంటది. అందులోనే ఎక్కువ మంచిగా వస్తాయి క్వాలిటీ. సో నాకు తెలియక నేను అది యాప్ ఇన్స్టాల్ చేయకుండా చేస్తే రావట్లేదు. సో ఇక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మంచి క్లియర్ గా వాయిస్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చేసింది. సో మైక్ అట్లా యూజ్ చేసుకోవాలి, ఫోన్ కి ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత మంచిగా వస్తుంది. సో ఇది ఇలా ఈ వీడియో ఇట్లా తీయడానికి కారణం ఏంటంటే, అది మైక్ పని చేస్తుందా చేయదా అనేది మీకు చూపించనీకి. సో ఇట్లయితే చూపిస్తున్నాను చూడండి. మైక్ అయితే ఓకే, బ్రహ్మాండంగా ఉన్నది. ఇట్లా ఫోన్ అట్లా కనెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. వీడియో తీయనీకి రెండు చేతుల్లో తీస్తే సెట్ అన్నమాట, మంచి క్లియర్ గా వస్తుంది, క్లియరెన్స్ బాగుంటది. వీడియో కూడా ఓపెన్, నేను చెప్పాను కదా యాప్ ఓపెన్ కెమెరాలో తీయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను కూడా అందులోనే అదే యూజ్ చేస్తున్న యాప్ ఓపెన్ కెమెరా. క్లియర్ గా కనబడుతుంది, ఫేస్లు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అట్లా అది చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎందుకంటే చాలా క్లియర్ గా వీడియోలు మంచిగా అనిపిస్తాయి. అట్లా ఇప్పుడు అట్లుంది కదా. మొత్తానికి అయితే ఆ సెట్టింగ్స్ అన్ని నేను ఓపెన్ కెమెరాలో సెట్టింగ్స్ అన్ని ఎనబుల్ చేసేసాను. ఇది వైర్లెస్ మైక్ అన్నమాట. ఈ మైక్ వచ్చేసి మనకి ఆన్లైన్ లో ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు 500 ఉండే, కొత్త వాళ్ళు కొన్నప్పుడు, అంటే చాలా అప్పుడు కొన్నప్పుడు 500 ఉండే. ఇప్పుడు 335కే వచ్చేస్తుంది. సో మీరైతే తీసుకోండి. ఇది చెప్పాను కదా ఓపెన్ కెమెరా అని, ఇది యాప్ అన్నమాట. మీకు ఎందుకో తెలియట్లేదు, నాకు రివర్స్ లో వస్తుంది, అది ఏమైనా అర్థం కావట్లే. సో ఆ రివర్స్ లో రాకుండా ఇంకోసారి మంచి క్లియర్ గా తీసేద్దాం అనమాట. ఇదైతే ఇప్పుడు మొత్తానికి అయితే మైక్ ను నేను ఎట్లా ఉపయోగిస్తున్నా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆ మైక్ వచ్చేసి దాన్ని ఎట్లా ఆన్ చేయాలంటే, బ్యాక్ సైడ్ ఒక చిన్న బటన్ ఉంటది. ఆ బటన్ నొక్కితే గ్రీన్, రైట్ సైడ్ లో గ్రీన్ బటన్ లైట్ వస్తుంది. అది నొక్కినప్పుడు ఇది అది ప్రెస్ చేసినప్పుడు ఇది వస్తుంది అనమాట, లైట్. అట్లా లైట్ వస్తేనే మైక్ ఆన్ లో ఉన్నట్టు. సో ఈ రెండు మొత్తానికి అయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇవి రెండు, ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకో రెండు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను తర్వాత. కానీ ఇప్పుడైతే మన ఫోన్ కి ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మంచి క్లియర్ గా కనబడుతుంది అనమాట. ఇది మన వీడియో ఇప్పుడు చూపించాను కదా, ఇది మన ఐఫోన్ కి సంబంధించిన దాన్ని. ఇవి రెండు, ఒక అది చిన్నది ఐఫోన్ కి, ఇది పెద్ద, ఇది దాన్ని కనెక్ట్ చేసి పెడతారన్నమాట. సో ఐఫోన్ కి మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ కి రెండు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇట్లుంటది అన్నమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మొత్తానికి అయితే ఇంటర్ఫేస్ ఆ బాక్స్ ఇదంతా వచ్చేసింది చూడండి. అది మంచిగా చూపిస్తున్నారు. ఇక్కడ పైన కింద ఆండ్రాయిడ్ ఫోన్ కి ఐఫోన్ కి వచ్చి చూపిస్తున్నారు. సో దాని రేటు కూడా కింద మాట చూపిస్తున్నారు. ఇంత రేట్లో చాలా చీప్ గా, అంటే చీప్ లో వచ్చేసింది అనమాట. చీప్ లో వచ్చిందని తక్కువ చేయకండి. సో నాకైతే వచ్చింది చూడండి, 335 కి వచ్చేసింది ఆన్లైన్ లో. ఫ్లిప్కార్ట్ లో ఉంది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మైక్ కావాలనుకుంటే తెచ్చుకోండి, చాలా బాగుంది మైక్. సో ఇట్లా అనమాట. నేను నిన్ననే చేశాను, కాకపోతే నిన్న తీసుకున్నాను, ఈ రోజు అన్బాక్సింగ్ చేద్దామని ఈ రోజు చేశాను అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటది అనమాట. ఇది మన వీడియోలు చూసిన వారికి